దక్షిణాది అందాల తార శృతి హాసన్ వ్యక్తిగత ప్రొఫెషనల్ జీవితం గురించి రకరకాల వార్తలు మీడియాలో గుప్పుమంటూనే ఉంటాయి. ప్రియుడు మైకేల్ కోర్సలే గురించి, తన సినిమాల గురించి ఎన్నో కథలు గట్టిగానే వినిపిస్తుంటాయి. అయితే తాను పెళ్లికి మాత్రం తొందరపడటం లేదనే సమాధానం ఆమె నుంచి వినిపిస్తుంది. ఇప్పుడే పెళ్లి గురించి ఆలోచించడం లేదని కూడా స్పష్టం చేసింది. పెళ్లి గురించి ఇంకా ఆవిడ ఏమన్నారో పూర్తి వివరాలు తెలుసుకుందాం. పెళ్లి గురించిన ఆలోచన విషయంలో ఇతర మహిళలకు నాకు చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. నేను పెళ్లి చేసుకోవడం లేదు. నేనిప్పుడు పెళ్లి చేసుకోవడానికి ఆరాట పడటం లేదు కూడా. నాకు పెళ్లి చేసుకోవాలనే కోరిక, ఇష్టం కలిగినప్పుడు మాత్రమే వివాహం గురించి ఆలోచిస్తాను అని శృతి హాసన్ వెల్లడించింది. ఇద్దరి వ్యక్తుల మధ్య రిలేషన్ పెళ్లికి దారి తీస్తుందా అంటే తప్పనిసరిగా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదని, ఓ వ్యక్తితో బంధం పెళ్లికి దారి తీయాల్సిన అవసరం కూడా లేదని వివరించింది. రిలేషన్షిప్స్ పై నాకంటూ ఓ అభిప్రాయం ఉంటుంది. రిలేషన్షిప్ అనేది ఓ స్వేచ్ఛతో కూడినదై ఉండాలి. మనకు నచ్చిన వ్యక్తిని, భాగస్వామిని ఎంచుకునే స్వేచ్ఛను నేను కోరుకుంటానని శృతి చెప్పింది. జీవితంలో ప్రతి మార్పును ఆస్వాదించాలి, దానిని స్వాగతించాలి. అప్పుడే పరిస్థితులకు అనుగుణంగా జీవితాన్ని కొనసాగించవచ్చు అని చెప్పింది. ప్రస్తుతం లండన్ కు చెందిన రాక్ స్టార్ మైకేల్ కోర్సలేతో శృతి హాసన్ కొద్ది కాలంగా డేటింగ్ చేస్తోంది. దాంతో ఆమె పెళ్లిపై అనేక ఊహాగానాలు జోరందుకున్నాయి. ఇటీవలే మైకేల్ కోర్సలే బర్త్డే సందర్భంగా శృతి హాసన్ తన ఇన్స్టాగ్రామ్ లో ఆసక్తికరమైన కామెంట్స్ ని చేసింది. హ్యాపీ బర్త్డే మైకేల్ కోర్సలే, నీలో సముద్రమంతా పరిపూర్ణత ఉంది. అందుకే పరిపూర్ణమైన సాయంత్రం వేళ చక్కటి ఫోటోను నీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ ఫోటో నీకు మరింత సంతోషాన్ని కలిగించడమే కాకుండా హృదయం ఉప్పొంగేలా చేస్తుందని అనుకుంటున్నాను. మరోసారి హ్యాపీ బర్త్డే మై బెస్ట్ ఫ్రెండ్ అని శృతి పోస్ట్ పెట్టింది. బాలీవుడ్ చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించి 10 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా శృతి హాసన్ ఓ మీడియా సంస్థకి ఇంటర్వ్యూ ఇచ్చింది. 2008లో లక్ అనే హిందీ చిత్రంతో ఇండస్ట్రీలోకి ప్రవేశించింది శృతి. నటనతో పాటు గాయనిగా కూడా తన కెరియర్ ను కొనసాగిస్తోంది. ఇంటర్నేషనల్ ఆల్బమ్స్ ని పూర్తి చేసే పనిలో ప్రస్తుతం ఆమె బిజీగా ఉంది. అందుచేతనే సినిమాలను ఆచితూచి ఎంపిక చేసుకుంటున్నట్టు కూడా వెల్లడించింది.